డ్రాగన్ గ్లిమ్స్ రీచ్ అయితే మామూలుగా లేదని చెప్పాలి. రిలీజ్ అయిన 3 days కే డిజిటల్ వ్యూస్ వచ్చేసి 100 millions అయితే క్రాస్ అయితే అయ్యాయి. ఇది మామూలు విషయం కూడా కాదు. బ్రేక్ డౌన్ ఇస్తాను చూడండి. తెలుగు గ్లిమ్స్ నుంచి దాదాపు 60 million వ్యూస్ అయితే వచ్చాయి. హిందీ నుంచి దాదాపు 20 million వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే తమిళ్ నుంచి 2.4 million వ్యూస్ అయితే వచ్చాయి. అంటే ఇదైతే పీక్ అని చెప్పాలి. కన్నడ నుంచి దాదాపు 3.6 million వ్యూస్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ ఒక గమనిస్తే తమిళ్ కన్నడ తారకన్న డబ్బింగ్ అయితే చెప్పాడు గ్లిమ్స్ కి. అండ్ కన్నడకైతే మన తెలుగు కన్నా బాగా ఉందని చెప్పి అయితే టాక్ అయితే వచ్చింది బయట. అండ్ తమిళ్ కూడా అదే రేంజ్ లో డబ్బింగ్ అయితే ఇచ్చాడు. అక్కడ ఓన్ ఆడియన్స్ వాటి మీద రీల్స్ కూడా చేస్తున్నారు ఆ డైలాగ్స్ మీద. నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ లో చూసా. ఆ రేంజ్ లో రీచ్ అయితే వెళ్ళింది. అలాగే మలయాళం వచ్చేసి ఇది అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. దాదాపు 3.4 million వ్యూస్ అయితే వచ్చాయి. ఈ గ్లిమ్స్ వచ్చేసి మలయాళం వర్షన్ కూడా తారకనే డబ్బింగ్ చెప్పాడు. అంతకుముందు RRR దేవకి మలయాళం జోలికి వెళ్ళలేదు, బట్ ఈసారి అయితే మిస్ చేయలేదు. మలయాళం కూడా చెప్పేశాడు డబ్బింగ్. యాడ్సెఫ్ అనే చెప్పాలి. సో అలాగే ఇవన్నీ యాడ్ చేసుకుని దాదాపు 90 million వ్యూస్ అవుతాయి యూట్యూబ్ నుంచి. దాదాపు ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి తారకన్న ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి దాదాపు 10 million వ్యూస్ అయితే వచ్చాయి. రుక్మిణి వసంత్ గారి ఐడి నుంచి దాదాపు 2.8 million వరకు వ్యూస్ అయితే వచ్చాయి. సో ఈ విధంగా మొత్తం 100 millions పైన, ఇంకా ఫేస్బుక్ యాడ్ చేస్తే 110 millions పైకి వ్యూస్ అయితే ఉంటాయి. సో మరి ఇది ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ 3 days గాను అన్ని చోట్ల కూడా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. మరి మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్? కింద కామెంట్ అయితే చేయండి.